ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో అలంకరించారు పండితులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. వటపత్ర సాయి అలంకార విశిష్టతను వివరించారు అర్చకులు. ఇక 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. समाने अहंतिरावत्य गोहनातिरद्य यज्ञं मदो नाम मिक्षतम् तस्माचापतीरुषो अश्विना युवन्दो. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీ నరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వటపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క అధరం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాన్ని చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా అవుతుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. त्रयः पवयो मधवाहने रथे सोमस्य